లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఉప్పరపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు బోరున ఏడ్చారు. కర్ణాటక సంబంధిత పోలీసులు, హైదరాబాద్ సిపి సజ్జనార్ సహా సిఐ మాజీ డీసీపీ తనను వేధించారని కోర్టుకు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి హైదరాబాద్ సిపి సజ్జనార్ సహా పలువురు టార్చర్ చేశారని వాపోయారు. కస్టడీ విచారణలో తన పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని మెజిస్ట్రేట్కు ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జడ్జి అత్తాపూర్ ఇన్స్పెక్టర్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సీసీ కెమెరాలు లేని చోట విచారణ ఏంటని ప్రశ్నించారు. 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, పోలీసు ఉదయ్ కృష్ణారెడ్డి విచారణకి సంబంధించి ఆయన కోర్టులో ఏడవడం వెనక గల కారణం ఏంటి? దీనిపై చర్యలకి కోర్టు ఏమని ఆదేశించింది? దానికి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోయే అవకాశం ఉంది? లైంగిక వేధింపుల కేసులో పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కుమార్ రెడ్డికి సంబంధించి 2 రోజుల విచారణలో భాగంగా అనేక అంశాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారని పోలీసులు చెప్తున్నప్పటికీ దీంట్లో మరో కోణం బయటపడింది. కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆయన ఒక్కసారిగా జడ్జి ముందు వెళ్ళేటప్పుడు ఆయన ఏడుస్తూ జడ్జికి అనేక విషయాలు చెప్పుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా కర్ణాటకకు సంబంధించినటువంటి కొంతమంది పోలీసులు తనను వేధించారని ఏడుస్తూ జడ్జికి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పారు. నిన్న రాత్రి హైదరాబాద్ సిపి సజ్జనార్తో సహా సిఐ, అదేవిధంగా మాజీ డీసీపీ తనను వేధించారని కోర్టుకు తెలిపినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి రాత్రి 10 గంటల నుండి హైదరాబాద్ సిపి సజ్జనార్తో సహా తనని అనేక రకాలుగా టార్చర్ చేసి కోర్టులో ఈ విషయాలు చెప్పకూడదంటూ కూడా తనపై ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పారు. అత్తాపూర్ ఇన్స్పెక్టర్ కూడా తనని అనేక రకాలుగా వేధించారని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అత్తాపూర్ ఇన్స్పెక్టర్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది కోర్టు. కస్టడీ విచారణలో తన పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా తనని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ మానసికంగా అరెస్ట్ చేశారని విషయాన్ని చెప్పుకొచ్చారు. ఒక మెజిస్ట్రేట్ ఫిర్యాదు చేసినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో కొత్త కోణం బయటకు వచ్చింది. దీంతో అత్తాపూర్ ఇన్స్పెక్టర్ కి షోకాజ్ నోటీస్ జారీ చేసినటువంటి జడ్జి సీసీ కెమెరాలు లేని చోట ఎందుకు విచారణ చేశారనేటువంటి అంశాన్ని కూడా జడ్జి ప్రశ్నించారు న్యాయవాదులు. ఇక 2 రోజుల్లోగా దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్తూనే మొత్తం అంశం పట్ల ఎందుకు ఇంత ఎవరైతే కష్టంలో ఉన్నటువంటి నిందితుల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడానికి ఎవరు హక్కు ఇచ్చారనేటువంటి అంశాన్ని కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినటువంటి అంశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు వేధింపులకు గుర్తిస్తున్నటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరి కోర్టు షోకాజ్ నోటీస్ ఇచ్చింది కాబట్టి ఎట్లాంటి చర్యలు ఉంటాయి, ఏం చేయబోతుందనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. ఇంకా రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.